బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సూర్యాపేట 45వ వార్డ్ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీలో చేరారు. మరియు అదేవిధంగా ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా కొనసాగుతున్న 38వ వార్డ్ కౌన్సిలర్ గండూరి రాధిక భర్త గండూరి రమేష్ బీఎస్పీ పార్టీలో చేరారు. బహుజనులంతా ఏకమై ఒకతాటిపైకి రావాలని కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సూర్యాపేట 45వ వార్డ్ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీలో చేరారు. మరియు అదేవిధంగా ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా కొనసాగుతున్న 38వ వార్డ్ కౌన్సిలర్ గండూరి రాధిక భర్త గండూరి రమేష్ బీఎస్పీ పార్టీలో చేరారు. బహుజనులంతా ఏకమై ఒకతాటిపైకి రావాలని కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సూర్యాపేట 45వ వార్డ్ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీలో చేరారు. మరియు అదేవిధంగా ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా కొనసాగుతున్న 38వ వార్డ్ కౌన్సిలర్ గండూరి రాధిక భర్త గండూరి రమేష్ బీఎస్పీ పార్టీలో చేరారు. బహుజనులంతా ఏకమై ఒకతాటిపైకి రావాలని కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సూర్యాపేట 45వ వార్డ్ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీలో చేరారు. మరియు అదేవిధంగా ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా కొనసాగుతున్న 38వ వార్డ్ కౌన్సిలర్ గండూరి రాధిక భర్త గండూరి రమేష్ బీఎస్పీ పార్టీలో చేరారు. బహుజనులంతా ఏకమై ఒకతాటిపైకి రావాలని కోరారు.